నమస్తే, వెల్కమ్ టు 9 వీక్స్. ముందు హెడ్లైన్స్. రాఘవపురం ఎక్స్ రోడ్ ప్రైమరీ స్కూల్ను ప్రారంభించిన మోతే మండల స్పెషల్ ఆఫీసర్ సీతారాం నాయక్. సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ నందు ప్రైమరీ స్కూల్ను ప్రారంభించి అంగన్వాడీ పాత బిల్డింగ్ కావడంతో పైనుండి పెచ్చులు పడుతున్న అంగన్వాడీ స్కూల్ను పరిశీలించారు. అదేవిధంగా రాఘవపురం ఎక్స్ రోడ్ నందు కొత్త బిల్డింగ్ గ్రామ పంచాయతీ ఆఫీసును ప్రారంభించారు. త్వరలోనే మరమ్మతులు చేయిస్తామని తెలియజేశారు. ప్రస్తుతానికి రాఘవపురం ఎక్స్ రోడ్డు మార్గానికి చెందిన కోల రవికుమార్ ఇంట్లో ఈ యొక్క స్కూల్ను ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయులు, ఎంఈఓ గోపాలరావు, గ్రామ పంచాయతీ సెక్రటరీ సంపత్ కుమార్, స్కూల్ టీచర్ రేణుక, అంగన్వాడీ టీచర్ సంధ్య, పిల్లల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కొత్త స్కూలు ఓపెన్ చేయడానికి మరి మన మోతే మండల ఎంపీడీఓ గారు చెప్పగానే, అలాగే ఎంఈఓ గారు చెప్పడం తర్వాత ఈ మండలి విజిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు టెంపరీగా గ్రామ పంచాయతీలో బిల్డింగ్ లేనందున ప్రైవేట్ బిల్డింగ్లో ఒక కోల రవి గారిని రిక్వెస్ట్ చేయగా ఒక రూమ్ ఇవ్వడం జరిగింది. టెంపరీగా ఈ రూమ్లో మనం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. ఇందులో మేడం గారికి మరి ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో ఉన్న పిల్లలందరినీ కొంచెం అవేర్నెస్ చేసి ఈ రూమ్లో అందరినీ రప్పించుకొని మరి మన ప్రభుత్వ ఆదేశించిన ప్రకారము ఈ స్కూల్ని ప్రారంభించవలసిందిగా నాకు కోరుచున్నాము. అలానే ఈరోజు అంగన్వాడీ కేంద్రాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ బిల్డింగ్ కండిషన్ కూడా ఇవ్వడం, అన్ని విషయాలు మరి మన జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం జరుగుతుంది. సో ఆదేశం ప్రకారం జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్తారో దాని ప్రకారం మరి ఆ బిల్డింగ్ కొత్త ప్రపోజలా లేకపోతే టెంపరీగా రెంట్ వేరే బిల్డింగ్ మరి మార్చడం జరుగుతుందా అనే విషయాన్ని మరి అంగన్వాడీ సూచనలతో మాట్లాడి వాళ్ళని అవేర్నెస్ చేయడం.